ఈ డెలివరీ కుర్రాడి బ్యాగ్ ను ఒక చెడ్డ కుర్రాడు పక్కనే ఉన్న చెరువులోకి విసిరేస్తాడు. ఇంతలో ఆ చెరువులో విచిత్రంగా నీళ్లు కదులుతూ ఉంటాయి. అయితే 1000 సంవత్సరాల క్రితం ఈ రాజ్యంలో నీరు లేక కరువు వస్తుంది. ఇంతలో వీళ్ళ దగ్గరికి బొటురాలు వచ్చి రాజ్యంలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయని చెప్తుంది. ఇంతలో ఒక్కసారిగా ఆ మహారాణి దగ్గర ఉన్న కూజాలో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. దీన్ని చూసి వీరందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఈ నీటిని తాగి చూసి ఇవి స్వచ్ఛమైన నీరు అని అర్థమవుతుంది. అలాగే ఆ నీటితో పాటు చేపలు కూడా వస్తాయి. ఇంతలో ఈ కుర్రాడు చెరువులోకి దూకి తన బ్యాగ్ తీసుకుని బయటికి వస్తూ ఉంటాడు. అయితే ఇతడు ఆ బ్యాగ్ తీసేసరికి ఆ చెరువులో ఉన్న నీరంతా తగ్గిపోతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఇతడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. అయితే కోటలోకి నీరు వస్తుందన్న విషయం ప్రజలకు తెలిసిపోతుంది. దాహంతో ఉన్న వీళ్ళు నీరు కావాలని అక్కడికి వచ్చేస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడు తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ నువ్వు సరిగ్గా డెలివరీలు చేయట్లేదు అని చెప్పి ఇతని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. అలాగే ఇక్కడ నుండి పొమ్మని వాటర్ బాటిల్ తో కొడతాడు. అయితే ఇతడు బ్యాగ్ అడ్డం పెట్టగా అందులో పడిన వాటర్ బాటిల్ మాయమైపోతుంది. అయితే ఈ వాటర్ బాటిల్ కూడా టైం ట్రావెల్ చేసి రాజుల కాలంలోకి వచ్చి పడుతుంది. దీంతో వీళ్ళు అది తాగుదామని చెప్పి ఎగబడుతూ ఉంటారు. కానీ రాణిగారు దాన్ని ముట్టుకోవద్దు, దాంట్లో విషం ఉండవచ్చని చెప్తుంది. దీంతో వీళ్ళు బాటిల్ ను పక్కన పెట్టేస్తారు. అయితే ఈ కుర్రాడు రెస్టారెంట్ లోకి వెళ్లి బిర్యానీ పార్సిల్ తీసుకుని ఈ బ్యాగ్ లో పెట్టుకుంటాడు. అయితే ఈ పార్సిల్ కూడా మాయమయ్యి రాజుల కాలంలోకి వెళ్లి పడుతుంది. అప్పుడు వీరంతా దీన్ని ఓపెన్ చేసుకుని చూడగా బిర్యానీ ఉండడంతో ఆకలితో ఉన్న వీళ్ళంతా దీన్ని తినేస్తూ ఉంటారు. అలాగే ఇదంతా దేవుడు చేస్తున్నాడని ఆ కూజా ముందు పడుకుని దండం పెడుతూ ఉంటారు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.